వైసీపీ తరపున ఆ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే వారికి రాజకీయ సన్యాసం తప్పదా? ఆ ఆనవాయితీలో భాగంగానే పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు నేతలు తరువాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారా? అబ్బే, అలాంటిదేమీ లేదని చెప్పడానికి లేకుండా సెంటిమెంట్ స్ట్రాంగ్ గా ఉండడంతో అక్కడి నుంచి పోటీకి వైసీపీ నేతలు ఇప్పటి నుంచి అభ్యర్థి కోసం వెతుకుతున్నారట. కానీ ఎవరూ ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తుందట. ఇంతకీ అంతలా ఫ్యాన్ పార్టీ నేతలను భయపెడుతున్న ఆ నియోజకవర్గం ఏది? కొన్ని పార్టీల దురదృష్టమో లేదంటే ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల బ్యాడ్ లక్కో కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నిసార్లు పోటీ చేసినా విజయం వరించదు. అలాంటి నియోజకవర్గాలు ఏపీలో చాలా ఉన్నాయి. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలు పోటీ చేస్తున్న చోట్ల ప్రత్యర్థి పార్టీలకు విజయం దక్కడం లేదంటే ఓ అర్థం ఉంది. కానీ రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన విజయవాడ పార్లమెంటు స్థానం కూడా ఇప్పుడు ఆ కోవలోకే చేరింది. వరుసగా 3 ఎన్నికల్లోనూ అక్కడి నుంచి అధికార టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ గత 3 ఎన్నికల్లోనూ ఓటమినే చవిచూసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి విజయవాడ పార్లమెంటు స్థానం విజయం దక్కలేదు. ప్రతి ఎన్నికకు ఒక కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం దరిదాపుల్లోకి రావడం లేదు. అదేంటో కానీ అంతకుముందు టీడీపీ నుంచి వరుసగా 2 సార్లు ఎంపీగా విజయం సాధించిన కేశినేని లాంటి వాళ్ళు వైసీపీ నుంచి పోటీ చేయగానే గత ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో విజయవాడ పార్లమెంటు సీటు కోసం ఫ్యాను పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ వృధాగానే మిగిలిపోతున్నాయి. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓటమి ఒక్కటే కాదు, బోనస్గా రాజకీయ సన్యాసం తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆ తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఫ్యాను పార్టీ తరపున ఎంపీగా బరిలో నిలిచారు. అయినా ఫలితంలో మార్పు లేదు. రెండోసారి టీడీపీ నుంచి కేశినేని నాని విజయం సాధించారు. దీంతో పీవీపీ మెల్లగా వైసీపీకి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక టీడీపీ నుంచి 2 సార్లు విజయం సాధించిన కేశినేని నాని గత ఎన్నికల్లో పార్టీ మారారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఫ్యాను పార్టీ సింబల్పై బెజవాడ ఎంపీగా పోటీ చేశారు. ముచ్చటగా 3ఓసారి కూడా వైసీపీ అభ్యర్థిని మార్చి 2 సార్లు గెలిచిన అభ్యర్థిని రంగంలోకి దింపినా ఫలితం మాత్రం మారలేదు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని గత ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇలా ఒక్కో నేత ఒక్కో ఎన్నికల్లో ఫ్యాను పార్టీ తరపున పోటీ చేయడం, ఓడిపోవడం, రాజకీయాలకు గుడ్ బై చెప్పడం రివాజుగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఎంపీ సీటు ఆ పార్టీకి ఎందుకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పటికీ 3 సార్లు వైసీపీ విజయవాడ ఎంపీ సీటు దక్కించుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. గత ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత జగన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే విజయవాడ పార్లమెంటు స్థానానికి ఇంతవరకు ఆ పార్టీకి సరైన నాయకుడు దొరకడం లేదు. విజయవాడలో టీడీపీ బలంగా ఉంది. వరుసగా ఆ పార్లమెంటు స్థానాన్ని సైకిల్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా ఎవరికైనా పార్లమెంటు ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగిద్దామని వైసీపీ నాయకత్వం చూస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే కొద్దిమంది నేతలను పార్టీలోకి ఆహ్వానించి బెజవాడ ఎంపీ సీటు ఇస్తామని పార్టీ పెద్దలు ఆఫర్ చేశారట. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎవరూ ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. పోనీ పార్టీలో ఉన్న నేతలైననైనా బెజవాడ బాధ్యతలు తీసుకుంటే ససేమిరా అంటున్నారట. అక్కడి నుంచి పోటీ చేసి రాజకీయ సన్యాసం తీసుకునే ఉద్దేశం తమకు లేదని, కొంతకాలం పాటు రాజకీయాల్లో కొనసాగాలని ఉందని పార్టీ క్యాడర్తో చెబుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రాకపోతే మళ్లీ కేశినేని నానిని రంగంలోకి దింపడం తప్ప పార్టీకి మరో మార్గం లేదంటున్నారట ఫ్యాను పార్టీ నేతలు. అయితే ఆయన ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. మరి ఎన్నికల నాటికి మనసు మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.